So, hi guys, my name is Bill series to like day, but day number అయితే అంత పర్ఫెక్ట్గా గుర్తులేదు మీ. సో నా కన్సిస్టెన్సీ నేను బ్రేక్ చేసేస్తానేమో అని కొంచెం భయం అయితే వస్తుంది. సో ఏదేమైనా కన్సిస్టెన్సీ మాత్రం బ్రేక్ చేయకూడదు మెయిన్ థింగ్. సో కన్సిస్టెన్సీ అనేది బ్రేక్ అయితే అది బాడీ అయితే వస్తుంది. బాడీ ఎన్ని రోజులు చేసిన బాడీ అయితే వచ్చేస్తుంది. నాకు అది బాడీ గురించి పెద్ద మ్యాటర్ కదా. సో ఫస్ట్ కన్సిస్టెన్సీని బ్రేక్ చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను నా మైండ్ సెట్ని ఫస్ట్ బిల్డ్ చేసుకోవడానికి అయితే మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తాను. సో బాడీ అనేది వచ్చేస్తుంది. సో మనం కన్సిస్టెన్సీతో అట్లా చేసుకుని పోయినా, సో వీక్లీ 3 times 4 times వచ్చి చేసిన బాడీ వస్తుంది. సో బాడీ కన్నా మైండ్ సెట్ ఫస్ట్ ఇంపార్టెంట్. సో మనం అనుకున్నది పర్ఫెక్ట్గా అనుకున్నట్టు కంప్లీట్ చేసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 daysని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ 200 days చేసిన, 150 days చేసిన, సో ఒక మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. ఆ మైండ్ సెట్ ఏంటంటే, సో అట్లా అయినా నేను దీన్ని మేనేజ్ చేయగలను, ఫేస్ చేయగలను. సో అట్లాంటివి మనకి పాజిటివ్నెస్ ఇస్తాయి. సో అది మెయిన్ థింగ్. సో ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, సో మైండ్ని కొంచెం గట్టిగా బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో తర్వాత నువ్వు ఏదైనా ఈజీగా క్రాస్ చేయగలవు. సో నేను బాడీ అనేది బాడీ బిల్డింగ్ అనేది కాదు. సో నువ్వు ఎనీథింగ్ ఏ వర్క్ చేసినా సరే, సో రిజల్ట్స్ అయితే అంత త్వరగా రావు. సో ఫస్ట్ దానికి ఫిక్స్ అయితే ఏంటంటే, నీకు ప్రతిదీ అంత ఇన్స్టెంట్గా కావాలని మాత్రం అనిపించదు. సో అది కన్సిస్టెన్సీగా ఉంటే ఒక రోజు వస్తుంది. సో ఆ రోజు కోసం మనం ప్రతిరోజు చేయాలి. సో అదే కన్సిస్టెన్సీ, అంతకుమించి ఇంకేముండదు కన్సిస్టెన్సీ. సో కాకపోతే కొంచెం బోరింగ్గా ఉంటుంది ఒకటే పని డైలీ చేస్తూ వెళ్తుంటే కదా, తప్పదు. సమ్టైమ్స్ మన చేతుల్లో ఉండవు. సో అట్లా లైఫ్తో పోతూ మన కన్సిస్టెన్సీని గుర్తుపెట్టుకొని, మన వర్క్ని గుర్తుపెట్టుకొని అట్లా ముందుకు పోతే మంచిగా ఉంటుంది. సో మెయిన్ మనం లాస్ట్ ఇయర్ చేస్తూ ఉంటాం లెగ్ చేసినప్పుడు. సో ఫస్ట్ హ్యామ్స్ట్రింగ్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం. ఫ్రంట్ సైడ్ స్క్వాట్స్. సో స్క్వాట్స్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు సైక్లింగ్ అనేది ముందుకి పుష్ చేస్తాను. సో హ్యామ్స్ట్రింగ్కి ఎప్పుడైతే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానో, సో దానికి సైక్లింగ్ అనేది రివర్స్ చేస్తాను. సో మనం దేనికి చేస్తున్నామో ఫస్ట్ దానికి మంచిగా వార్మప్ అండ్ ప్రిఫరెన్స్ అండ్ లైక్ కొంచెం ఆ మజిల్ని మంచిగా హిట్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేస్తే, సో మంచిగా పంప్ వస్తుంది. ప్లస్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది షేప్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెస్ట్ చేసాం అనుకో, లైక్ పుషప్స్ చేస్తారు కొంతమంది, టిప్స్ చేస్తారు, లైక్ ఎనీథింగ్ ఏం చేసినా సరే, సో అది కొంచెం పుష్ ఇచ్చినట్టు అవుతుంది కదా మజిల్కి. సో ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి బెంచ్ మీద కూర్చొని బెంచ్ ప్రెస్ చేస్తాను, అదంత పర్ఫెక్ట్గా పంప్ అయితే కనిపించదు. ప్లస్ చేసిన అంత ఫీల్ అనిపించదు. సో ఒక 20 పుషప్స్ చేసి ఒక 20 డిప్స్ చేసి అప్పుడు వెళ్ళి నువ్వు బెంచ్ ఒక 10 రిప్లేషన్స్ చేసిన, సో మంచి పంప్ అయితే అది దొరుకుతుంది. అది సో అది మీరు ఏ మజిల్ని ఫస్ట్ హిట్ చేసినా సరే, సో దానికి మంచిగా వార్మప్ చేయండి. సో కొంచెం పుష్ ఇచ్చేలా చూడండి. సో నాకు తెలిసి ఇది వర్త్. అది అట్లా చేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో మినిమం ఈ ఫ్యాట్లెస్ రన్నింగ్ ప్లేస్లో సైక్లింగ్ అనేది లెగ్ వర్క్ వచ్చేటప్పుడు మినిమం ఒక 20 minutes ప్రిఫరెన్స్ చేయండి. 20 minutes ఇస్తే సో బ్లడ్ ప్రెషర్ అన్న పీక్ లెవెల్లో తీసుకుపోతుంది మీకు. సో అది మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో మైక్ పోయింది చెప్ప కదా, అది బెంచ్కి హిట్ అయ్యి మైక్ పోయింది. సో ఈ 2 micsని కొంచెం 2 mics ఉన్నా సరే ఛార్జింగ్ పెట్టడానికి అంత ఇది అనిపిస్తలేదు. సో ఏంటి చెప్తున్నా కదా, కన్సిస్టెన్సీ ఎక్కడ బ్రేక్ అవుతుందో కొంచెం కన్నా ఎక్కువ భయం వేస్తుంది. సో ఏదేమైనా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా రాకపోయినా కన్సిస్టెన్సీని వదిలే ప్రసక్తిగా నాకు వదలలేను. మా మెయిన్ థింగ్ అది వదిలేసారంటే, కన్సిస్టెన్సీ వదిలేసారంటే ఇంకా నా మైండ్ నేను కంట్రోల్ చేసుకోలేను. అది మెయిన్ థింగ్. సో ఏదైనా కన్సిస్టెన్సీకి వన్స్ మనం అడిక్ట్ అయిపోతే, సో నీరు తెలియదు, బర్త్డే తెలీదు, పొంగల్ తెలీదు, ఏమీ తెలియదు.
సో అది కన్సిస్టెన్సీకి ఉన్న పవర్. సో కన్సిస్టెన్సీతో చేయండి. డిసిప్లిన్ అంటారు కనుక ఎంతమంది, డిసిప్లిన్కి కన్సిస్టెన్సీకి డిఫరెన్స్ ఏందని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వీక్లో 6 days ఒక ఎట్లనో 1 day ఆఫ్ ఉంటుంది, 6 days వర్కౌట్ చేస్తారు. కొంతమంది 5 days చేస్తారు. సో కొంతమంది 2 days రెస్ట్ తీసుకుంటారు కదా. సో ఒక 1 weekలో డే ఆఫ్టర్ డే డే ఆఫ్టర్ డే డే ఆఫ్టర్ డే వచ్చే వాళ్ళని డిసిప్లిన్తో చేసే అట్లా చేసేదాన్ని డిసిప్లిన్తో చూస్తాం. సో ఎవడైతే డైలీ ఒక్కరోజు కూడా స్కిప్ చేయకున్నా, సో రెస్ట్ డే కాకుండా, సో ఫర్ ఎగ్జాంపుల్ 7 daysలో 1 day ఆఫ్ ఉంటుంది కదా. సో రిమైనింగ్ 6 daysని కూడా స్కిప్ చేయకున్నా, ఎట్లాంటి పొజిషన్లో ఉన్నా సరే, ఈవెన్ నీకు లో ఫీవర్ ఉన్నా, హై ఫీవర్ ఉన్నా, సో మరీ ఎక్స్ట్రీమ్గా హెల్త్ బాగాలేకపోతే అవాయిడ్ చేయండి, పర్లేదు. బట్ చిన్న చిన్న థింగ్స్కి లైక్ పబ్స్కి వెళ్ళాలి, పార్టీస్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి, ఇట్లాంటి థింగ్స్ అన్నీ నువ్వు అవాయిడ్ చేసి ఇప్పుడైతే ఈ 6 daysని నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తావు. అది కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అనేది అంత ఈజీ థింగ్ కాదు. సో అది నేననే కాదు, ఎవరైనా చేయడం, అది కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ ద ఈజీ థింగ్ బ్రో. సో అది నాకు కనబడుతుంది సమ్ టైమ్స్. నేను నిన్న మేబీ నిన్నే, సో అది డే 92 అనుకుంటా. సో 92 ఆర్ 93 ఏ డే అయినా సరే, సో పీక్ లెవెల్లో నాకు ఎనర్జీలో ఉంది. సో బయటకు వెళ్ళడం వల్ల నేను మార్నింగ్ 1 యాపిల్ తిన్నాను. సో టైం అయిపోతుందని చెప్పేసి బయటికి వెళ్ళాను, బట్ ఫుడ్ని తీసుకోలేదు. సో బయట ఫుడ్ నాకు అంత, అంటే లైక్ ఏంటంటే నేను ఒక మైండ్ సెట్కి స్టిక్ అయినప్పుడు, జంక్ ఫుడ్ అయినా అది మంచి ఫుడ్ అయినా, సో అది అంతగా బయట తినడానికి ప్రిఫరెన్స్ ఇయ్యను. సో నేను బల్క్ చేస్తే మాత్రం అది పీక్ లెవెల్ తింటాను, అది పక్కన పెట్టాను. సో ఇది ఇప్పుడు నాది బల్క్ మైండ్ సెట్ కాదు. సో ఓన్లీ నా ఫ్యాట్ అనేది కంప్లీట్ బర్న్ అవ్వాలి. ఎందుకంటే నేను చెప్పా కదా 39 to 68. సో ఈ 68ని కొంచెం మంచిగా 57 ఆర్ 55 తీసుకురావాలి, అది మెయిన్ థింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఒక మైండ్ సెట్తో స్టిక్ అయి ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని నాకు బ్రేక్ చేసుకోవాలని ఉండదు. సో బ్రేక్ చేసి ఒక్కసారి బ్రేక్ అయితే ఏమైపోతుంది బ్రో అని అంటే మాత్రం ఆ ఒక్కసారి కూడా నేను ఛాన్స్ ఇవ్వను. అది, సో ఛాన్స్ ఇవ్వను, తీసుకోను, అది మెయిన్ థింగ్. సో నేను ఒక ఇన్ని డేస్కి స్టిక్ అవుతాను. సో ఇన్ని డేస్ ఇట్లానే ఉంటాను, అట్లానే చేసిపోతాను. సో అది ఎనీథింగ్ ఏమైనా ఏం కాకపోయినా అట్లా చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి. మన మైండ్ కంట్రోల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం బాడీ కన్నా ఫస్ట్ నేను చెప్పేది అదే, నువ్వు మైండ్ నువ్వు కంట్రోల్ చేసుకుంటే నువ్వు బల్క్లో ఎట్లా చేయాలి, కటింగ్ని ఎట్లా చేయాలి, సో ఈ ఫ్యాట్ లాస్ థింగ్స్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, అదే నీకు కంప్లీట్గా ఈజీ థింగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో కొంతమంది ఏంటంటే బల్క్లో ఉంటారు, సమ్టైమ్స్ ఫుడ్ తినరు, మరి ఎక్స్ట్రీమ్గా పెరిగిపోతుందని చెప్పేసి. సో అది బల్క్ మైండ్ సెట్ అయితే కాదు. కొంతమంది కటింగ్ ఫేస్ ఉంటారు. కటింగ్ ఫేజ్లో ఉండేటప్పుడు ఏంటంటే లైక్ ఈ ఒక్క రోజుకి కదా ఏమవుతుందిలే, ఒక 100 days ఉన్నాయి, 100 daysలో నువ్వు ఒక 1 or 2 days ఏదో జంక్ ఫుడ్ తినేసావు, సో పర్లేదులే ఏముంది ఆయిల్ ఫుడ్డే కదా, సో ఎందులే ఒక్క రోజుకి అనే మైండ్ సెట్ ఉంది చూసావా. సో అది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. బట్ నువ్వు ఎప్పుడైతే నీ మైండ్ని మంచిగా సెట్ చేసి వన్స్ ఇందులోకి దిగుతావో, సో బల్క్, నువ్వు వెయిట్ పెరుగుతున్నా వెయిట్ తగ్గుతున్నా అది నీకు సెకండరీ. నీకు ఒకటే గోల్ ఉంటుంది, తినాలి, ఎండ్ ఆఫ్ ది డే తినాలి, అంతే. అదే గోల్ ఉంటుంది నీకు. సో నేనైతే అట్లానే ఉంటాను. సో ఈ ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్ ఉండేటప్పుడు మాత్రం, సో నేను ఈ మైండ్ సెట్కి స్టిక్ అవుతాను. సో నేను ఆయిల్ ఫుడ్ తిన్ను, జంక్ ఫుడ్ తిన్ను, పర్ఫెక్ట్ నేను ఏమైతే అనుకున్నానో అది మాత్రమే తింటాను. సో అట్లానే వెళ్తాను. సో అట్లా మైండ్ సెట్ ఉంటే, సో నువ్వు ఇది సింపుల్గా మేనేజ్ చేయగలవు, ప్లస్ నీకు మంచి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ నువ్వు ఏం చేయాలంటే, నువ్వు మైండ్లో గట్టిగా స్టిక్ అయితే యూ క్యాన్ డూ ఎనీథింగ్. ఓకే, సో అది మెయిన్ థింగ్. సో అట్లా ఉండడానికి ట్రై చేయండి. సమ్ టైమ్స్ అది కష్టమే, నాకు తెలుసు. ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. సో కష్టమైనా పర్లేదు, చేయండి. చేస్తేనే మనం అనుకున్నట్టు, మనకు నచ్చినట్టు ఏమి ఉండదు లైఫ్. చెప్తున్నా కదా, మనకు నచ్చినట్టు అయితే లైఫ్ ఉండదు. బట్ స్టిల్ కన్సిస్టెన్సీగా ఉంటే అది కొంచెం, సో ఒక 100%లో 1% అయినా మనకి నచ్చుతాం, మనం నచ్చుతాం.
సో ఈ కన్సిస్టెన్సీతో అది ప్లస్ పాయింట్. సో నేను అందుకే కన్సిస్టెన్సీని నాకు బ్రేక్ చేసుకుని అనిపించదు. సో ఆ 1% కూడా నచ్చకపోతే ఇంకా మనం చేసేదానికి ఉండేదానికి వర్త్లెస్ అవుతుంది. సో అది మెయిన్ థింగ్. సో ఈ మధ్య మోటివేషన్ ఎక్కువైపోతుంది అట్లా అనిపిస్తుంది కదా. సో ఎనీవే మోటివేషన్ ఎక్కువైనా కొంచెం నేను మాట్లాడేది మంచిగా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అది మీకు మంచిగా హెల్ప్ అయితే పర్సనల్లీ నేను మరీ హ్యాపీ. సో అది మెయిన్. సో ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పడానికి మేబీ నేను 39 కేజెస్ ఉన్నప్పుడు నాకు ఎవడు చెప్పలేదు ఏది ఇది చేయి అది చేయి అట్లా చేయి, ఈ బల్క్ చేసేటప్పుడు ఇట్లా ఉండాలి, కట్ చేసేటప్పుడు ఇట్లా ఉండాలి. స్టిల్ ఇప్పటికీ నాకు చెప్పేవాడు ఎవరు లేడు. సో ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే మేబీ ఒక నాలాగా ఎవడో ఒక్కడే ఉంటాడు, వాడికి అట్లీస్ట్ హెల్ప్ అయితే ఐమ్ హ్యాపీ. ఎందుకంటే నేను 39 కేజెస్ నుంచి ఒక 68కి వచ్చాను, అది బల్క్ స్టేజ్లో. సో బల్కింగ్ గురించి నేను తర్వాత మాట్లాడతా. సో బల్క్ అది కొంచెం వేరేగా ఉంటుంది, మాట్లాడేది కూడా కొంచెం మీకు నచ్చకపోతే అది సెకండరీ. సో ఈ టైంలో నేను ఫ్యాట్ లాస్ ఈ కటింగ్ ఫేస్ దగ్గర ఉన్నా కాబట్టి సో దీని గురించి ఏం మాట్లాడతా అంటే లైక్ కొంచెం ఫుడ్ కంట్రోల్ పెట్టండి. సో ఇట్లాంటి థింగ్స్ అయితే నా ప్రతి డేలో మాట్లాడతాను. సో అది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. అందుకే మేబీ 100లో ఒకడికి ఎవరికో ఒకడికి హెల్ప్ అయినా హ్యాపీ. అందుకే ఇట్లా చేస్తున్నాను. సో నేను చేసేటప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. సో స్టిల్ నేను ఇప్పటికే నాకు పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నాను అనిపించదు. లైక్ ఎందుకంటే ఏదన్నా నాకు స్క్రాచ్ నుంచి మంచిగా బిల్డ్ చేసుకున్నట్టు అది నాకు మంచిగా ఇష్టం. సో అందుకోసం నేను నేను సమ్టైమ్స్ రాంగ్ చేస్తాను, రైట్ చేస్తాను, ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. బట్ ఏదైనా సరే నా ఓన్గా నేను చేస్తున్నాను అనే ఒక మైండ్ సెట్ నాకు మంచిగా నచ్చుతుంది. సో అది రైట్గా వర్కౌట్ చేయొచ్చు, రాంగ్గా వర్కౌట్ చేయొచ్చు, ఫుడ్ మేబీ రాంగ్గా తీసుకోవచ్చు, ఎనీథింగ్ ఇట్లా చేసినా సరే స్టిల్ నన్ను నేను పుష్ చేసుకొని కన్సిస్టెన్సీతో ముందుకు వెళ్తున్నాను. అదే థింగ్ నా మైండ్లో రన్ అయితే సో ఐఎమ్ హ్యాపీ. సో అట్లా చేయడానికి అయితే ట్రై చేయండి. పర్సనల్ ట్రైనింగ్ ఇప్పుడు అంటే లైక్ మీరు ఎప్పుడైనా స్టేజ్ ఎగ్దాం అనుకుంటే మాత్రం 100% తీసుకోవాలి, తీసుకోండి కూడా. సో నేను ఏదో చెప్తున్నాను పర్సనల్ ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ నార్మల్గా చేస్తే మాత్రం స్టేజ్ కట్ అనేది కష్టమవుతుంది. సో మేబీ చెప్తాను మరి ఆ స్టేజ్ కట్ చేయమని నేను చెప్పను ఎప్పుడు. స్టేజ్ కట్ ఏంటంటే సో ఎవరైతే స్టేజ్ కట్ చేద్దామంటారో వాళ్ళకి పర్సనల్ ట్రైనింగ్ అయితే అవసరం. బట్ కొంతమంది అలా బల్క్ చేసి కట్ చేస్తారు కదా. సో వాళ్ళకైతే మేబీ నేను చెప్పేది ఒక 100% యూస్ఫుల్ అని నేను చెప్పాను. అట్లీస్ట్ ఒక 5 to 10%. ఎందుకంటే నేను అవన్నీ ఆ థింగ్స్ అని ఫేస్ చేస్తాను కాబట్టి నేను ఫేస్ చేసినవే చెప్తాను. సో ఇప్పటివరకు నన్ను చూసే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఏంటంటే నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో, ఏదైతే తింటున్నానో, ఎట్లయితే నాకు వర్క్ అవుతుందో అది ఆ థింగ్స్నే తీసుకొచ్చి నేను మీకు చెప్తాను. అంతేగాని ఎవరో ఏదో సోషల్ మీడియాలో చెప్పారు సమ్ ఎక్స్ట్రా ఎక్కడో తీసుకొచ్చి నాకు తెలిసినవి బుక్లో చదివినవి ఇవేవి చెప్పను. సో ఎందుకంటే నేను సైన్స్ బేస్డ్ పర్సన్ కాదు. సో నా బాడీకి ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా పుష్ అవుతుంది, ఎట్లా వర్కౌట్స్ నాకు మంచిగా సెట్ అయితే సో వాటిని బేస్ చేసుకొని నేను మాట్లాడతాను అండ్ చెప్తాను. సో మేబీ ఇది లాంగ్ ఉన్నా పర్లేదు చూడండి. ఓకే, వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. బట్ 20 to 30 minutes సైక్లింగ్ అయితే చేయండి. హ్యామ్స్ట్రింగ్ చేసేటప్పుడు బ్యాక్, స్క్వాట్స్ చేసేటప్పుడు ఫ్రంట్. ఇది కొంచెం తెలుసుకుంటే అది మీకు మంచిగా పుష్ అవుతుంది. ఓకే, వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ హ్యామ్స్ట్రింగ్స్కి ఫస్ట్ మిషన్ మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే మంచిగా హెల్ప్ అవుతుంది. కొంచెం ఇంకా కొంచెం మంచిగా పుష్ అవుతుంది. సో కాంబో చేయాలి, తప్పదు. సో
సో మీరు హెవీ వెయిట్స్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం బ్రీతింగ్ కంట్రోల్ కూడా కొంచెం మంచిగా ఉండేలా చూసుకోండి. సో మీరు హ్యామ్‌స్ట్రింగ్స్‌ని ఎప్పుడైతే కొంచెం లోవర్‌కి పుష్ చేస్తారో, సో కిందకి తీసుకొచ్చేటప్పుడు, సో కోర్‌ని కొంచెం టైట్‌గా పెట్టుకొని బ్రీత్‌ని కంట్రోల్ చేసి, సో అట్లా చేస్తుంటే సో ఇంకా కొంచెం ఎనర్జీ దొరుకుతది. ప్లస్ మంచిగా పుష్ అయితది లెగ్స్ కూడా. సో మీరు బ్రీతింగ్ కంట్రోల్ మీకు తెలియకపోతే మాత్రం, సో మీరు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కొంచెం కష్టమైతది. సో అది మెయిన్ థింగ్. సో అది తెలిసి ఇప్పుడు చెప్పనో లేదో కూడా నాకు తెలీదు. బట్ అది మేనేజ్ చేయండి. మీరు డెడ్ లిఫ్ట్ చేసినా, బెంచ్ ప్రెస్ చేసినా, ఎనీథింగ్ ఏ వర్కౌట్స్ హెవీ తీసుకునేటప్పుడు, సో బ్రీత్ కంట్రోల్ మీకు పర్ఫెక్ట్‌గా ఉంటే మాత్రం హెవీ వెయిట్స్ మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ సో కొంచెం గ్యాప్ అయితే 1 మినిట్ అయితే క్రాస్ చేయకండి. 1 మినిట్ క్రాస్ చేస్తే మళ్ళీ నార్మల్ సెట్ అయితది. ఓకే. సో ఎక్కువ రెస్ట్ అయితే ఇయ్యకండి. రెస్ట్ ఇస్తే నార్మల్‌గా అయిపోతది. సో మీరు కాంబో సెట్ పర్ఫెక్ట్‌గా హిట్ చేసినట్టయితే అవ్వదు. ఓకే. వన్ మోర్. అండ్ నెక్స్ట్ సేమ్ వన్స్ ఇది చేస్తే నెక్స్ట్ చేయాల్సిన విషయం. సో మళ్ళీ దీనికి వస్తుంది. సో ఇట్లా 3 to 4 సెట్స్ అయితే చేయడానికి ట్రై చేయండి. హ్యామ్స్ట్రింగ్స్ మంచిగా పంప్ అవుతాయి. సో మీరు ఫస్ట్ వీక్కి 2 మజిల్స్ని టార్గెట్ చేస్తారు కాబట్టి ఒకరోజు హ్యామ్స్ట్రింగ్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే నెక్స్ట్ చేసేటప్పుడు స్క్వాట్స్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో అట్లా చేసుకుంటే మీకు ఓవరాల్ లెగ్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. సో ఓన్లీ కొంతమంది ఏం చేస్తారంటే హ్యామ్స్ట్రింగ్స్ అనేది అసలు పట్టించుకోరు. సో హ్యామ్స్ట్రింగ్స్ అనేది నీకు మంచిగా హెల్ప్ అవుతుంది.
సో నీకు ఫ్రంట్ మజిల్ క్రియేట్ అవ్వాలంటే బ్యాక్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, అది మెయిన్ థింగ్. ఓకే. ఓకే. సో ఎనర్జీ చాలా వీక్ ఉంటుంది ఇట్లా సూపర్ సెట్ లైక్ కాంపోజ్ చేసేటప్పుడు, బట్ చేయండి. హ్యామ్స్ట్రింగ్స్కి ఒక టూ 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 సెట్స్ కాంబోస్ని పర్ఫెక్ట్గా ఫెయిల్యూర్ని హిట్ చేసుకుంటే మంచిగా వర్త్ ఉంటుంది. సో మీకు హ్యామ్స్ట్రింగ్స్ ఇంకా వీక్ ఉంటే మాత్రం ఇంకో సెట్ ఎక్స్ట్రా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు హ్యాంగ్ లైక్ స్క్వాట్స్కి 2 చేయండి. సో ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో ఈ బాడీ మీకంటే బాగా ఇంకెవరికి తెలియదు. సో అది మీరు యాక్సెప్ట్ చేయాలి అంతే ఫస్ట్ థింగ్. సో నీ బాడీ ఏ టైంకి ఎట్లా వర్క్ అవుతుంది, ఏ టైంకి ఎట్లా పుష్ ఉంటుంది, సో ఎందులో నువ్వు స్ట్రాంగ్ ఉంటావు, ఎందులో వీక్ ఉంటావు, సో ఓవరాల్గా నువ్వు ఏం చేస్తే నీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నది నీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. సో సమ్టైమ్స్ మనల్ని మనం హేట్ చేసుకుంటాం. సో అది కూడా మంచిది, సమ్టైమ్స్ హేట్ చేసుకోవడం కూడా. బట్ మనం ఏం చేస్తున్నాం, మనం ఏంటనేది మనకి కంప్లీట్ ఒక ఐడియా వస్తే మాత్రం మంచిగా ఉంటుంది. ప్లస్ సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా నీ బాడీ ఏంటన్నది, నువ్వు ఎట్లా ఉంటావు, ఏం చేస్తావు అన్నది నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. సో దాన్ని నువ్వు మైండ్లో పెట్టుకొని, సో పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే తీసుకోవద్దు, నీ ఇష్టం. బట్ ఎవరైతే జస్ట్ నార్మల్గా నాలా బై సెల్ఫ్ చేసి పుష్ చేస్తారో మాత్రం, సో నేను చెప్పేది ఒకటి, మీకు నీకంటే నీ బాడీకి నీ గురించి ఇంకెవరికి అంత పర్ఫెక్ట్గా తెలియదు. సో నీ బాడీ నీకు మంచిగా అబ్జెక్షన్ అయి ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి నువ్వు దాన్ని ట్రైన్ చేసుకుని మరీ తీసుకొచ్చి ఉంటావు బాడీ. సో అట్లాంటి బాడీ మంచిగా స్ట్రాంగ్గా నిలబడాలి. సో పర్సనలీ నేను కోరుకున్నది అయితే అదే. సో కొంచెం గట్టిగా ట్రై చేయి, ఈసారైనా కొడతాం. ఓకే. సో లెగ్ పుష్ ఇచ్చేటప్పుడు సో ఇట్లా చేస్తాం కదా. సో ఇది కొంచెం చూడడానికి అయితే ట్రై చేయండి. మేబీ ఒక 10% హెల్ప్ అవ్వచ్చు కదా. హెల్ప్ అయితే మేబీ బై సెల్ఫ్ నాలా చేస్తాం మాత్రం 100% వర్క్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఆఫ్ రేంజ్ వచ్చింది. సో మీరు గట్టిగా అబ్జర్వ్ చేసి ఉంటే నా ఫుల్ లెగ్ అనేది ఫుల్ రైజ్ చేయగలదు. సో ఆఫ్ ఇక్కడ వరకు వచ్చింది. సో ఇప్పుడు దాన్ని వెయిట్ తగ్గించుకొని సింగిల్ అనుకో, సో ఇక్కడికి ఆఫ్ రేంజ్ వచ్చిన తర్వాత సో ఇట్లా పైకి, సో అది మంచిగా పుష్ అయితే ఇస్తాం మాత్రం. సో ఇట్లా చేయడానికి ట్రై చేయండి.
మంచిగా మంచిగా ఉంటుంది. One more. One more. Next, leg press. One more. Okay. నెక్స్ట్ షోల్డర్ ప్రెస్. సో షోల్డర్ చేసేటప్పుడు కొంతమంది ఫ్రంట్ని రేడర్స్ టార్గెట్ చేస్తారు. సో అది మీరు ఫ్రంట్ రేడర్స్ని కొంచెం మంచిగా హిట్ చేయాలనుకుంటే అట్లా ఓకే. బట్ మీరు మిడ్ షోల్డర్ని టార్గెట్ చేయాలనుకుంటే మాత్రం షోల్డర్ హ్యాండ్కి కొంచెం షోల్డర్కి ఈక్వల్గా పెట్టుకొని ఇట్లానే పుష్ చేయండి. సో ఇట్లా చేస్తే ఏంటంటే అది ఫ్రంట్ రేడర్స్ అనేది హిట్ అవుతుంది. సో షోల్డర్ మనకి ఓవర్లో 3 ఉంటాయి కదా, ఫ్రంట్, మిడ్ అండ్ బ్యాక్. సో బ్యాక్ చేసేటప్పుడు రేడర్స్ అనేవి బ్యాక్ చేస్తాం, ఫ్రంట్ రేడర్స్ అనేవి నేనైతే చెస్ట్ చేసేటప్పుడు చేస్తాం. లెగ్ చేసేటప్పుడు మిడ్ చెస్ట్ని, అదే మిడ్ షోల్డర్ని టార్గెట్ చేస్తాం. సో నేను మిడ్ షోల్డర్ని ఎట్లా టార్గెట్ చేస్తానంటే, సో డంబుల్ ఫ్రంట్ రేడర్స్ మీద పెట్టుకున్నా, సో కొంచెం స్ట్రైట్గా ఉండి, సో మిడ్ పార్ట్ని టార్గెట్ చేస్తే ఈ రౌండ్ షేప్ అనేది కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఓకే. ఓకే, వన్ మోర్. సో కొంచెం ఎనర్జీ అయితే చాలా నేను అనుకున్న దానికంటే లో పడిపోతుంది డైలీ. వన్ మోర్. ఓకే ఓకే. ఫైనల్లీ డే అయితే గుర్తులేదు కానీ బట్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేస్తాం. సో కొంచెం ఎనర్జీ మాత్రం పీక్ లెవెల్లో లో ఉంటుంది, బట్ ఫుడ్ని కంట్రోల్ పెట్టాం కదా, మ్యాక్స్ ట్రై చేయండి. ఫుడ్ కంట్రోల్ లేకపోతే ఎనర్జీ లో ఉందని చెప్పేసి ఏది పడుతుంది తింటే మాత్రం ఎనర్జీ వస్తుంది, బట్ నువ్వు అనుకునే బాడీ మాత్రం కంప్లీట్గా డేస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకోసం ఫుడ్ని మంచిగా కంట్రోల్ పెడుతూ ఎనర్జీ లో ఉన్నా తప్పదు. సో అది నువ్వు ఫేస్ చేయాల్సిన థింగ్ అది. సో కొంచెం మేనేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. ప్లస్ ఈ ఫ్యాట్లెస్ అకాడమిక్ ప్లేస్లో ఫుడ్ అనేది కంట్రోల్ లేకుండా ఎండేజ్ చేసినా సరే వర్క్లెస్ అవుతుంది. సో వర్కౌట్స్ చేయాలి, ఫుడ్ కంట్రోల్ ఉండాలి, కార్డియో మిస్ చేయకూడదు. సో కార్డియో మిస్ చేస్తే ఓవరాల్ బాడీలో ఫ్యాట్ మొత్తం పోదు, అది మెయిన్ థింగ్.
సో కార్డియో హిట్ చేస్తూ ఇన్ని ప్రతిదీ పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ వస్తేనే మనం అనుకున్న డే కాకపోయినా ఒక 10 days 20 days అటు ఇటు అయినా కొంచెం మంచిగా కనిపిస్తుంది. అది మెయిన్. సో వర్కౌట్స్ అంటే షోల్డర్ దానికి మళ్ళీ చెట్టు అంటే ఓకే అది ఇంకా ఇదిగా కనిపించింది ఎందుకంటే ఈ టైంలో పంప్ కాదు. సో క్లాత్స్తో ఉంటే అంత పర్ఫెక్ట్గా కనిపించదు బాడీ. సో బల్క్లో ఉంటే మాత్రం సో బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కానీ టీ షర్ట్స్ ఇట్లా వేసుకుంటే మాత్రం అది కొంచెం ఫ్రీగా కనిపిస్తాం. అది మెయిన్ ఫ్యాట్ లాస్కి కటింగ్ ఫేస్కి. సో కొంచెం డిఫరెన్స్ అయితే కనబడుతుంది. సో ఎనీవే లెగ్ ఎత్తే చూద్దాం ఈరోజు ఎట్లా ఉందో. రైట్ కొంచెం లేదు. పర్లేదు మరి ఎంత సో హ్యామ్స్ట్రింగ్స్ ఈరోజు కొంచెం మంచిగా కనిపిస్తుంది. సో ఎందుకంటే ఫస్ట్ హ్యామ్స్ట్రింగ్కి ప్రిఫరెన్స్ చేయడం. సో ఇంకా కొంచెం పర్లేదు అనిపిస్తుంది బట్ సాటిస్ఫాక్షన్ నాకు ఇట్లేదు. సో కనీసం చూపిద్దాం ట్రాక్ ఇది పర్ఫెక్ట్గా కనిపినా. సో హ్యామ్స్ట్రింగ్స్ అయితే కొంచెం పర్లేదు అనిపిస్తుంది ఈరోజు ఎందుకు. సో అందుకే ఒక రోజు హ్యామ్స్ట్రింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే నెక్స్ట్ డే స్క్వాట్స్కి మంచిగా ప్రిఫరెన్స్ చేయండి. సో అట్లా చేస్తే ఓవరాల్ లెగ్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే స్క్వాట్స్కి లెగ్ ప్రెస్ లెగ్ ఎక్స్టెన్షన్ ఈ రెండు చేసి హ్యామ్స్ట్రింగ్స్ అనేది అవాయిడ్ చేస్తారు. ఎక్కువ అవాయిడ్ చేస్తే హ్యామ్స్ట్రింగ్స్ అనేవి కనిపిస్తాయి. హ్యామ్స్ట్రింగ్స్ లేకుండా స్క్వాట్స్ మంచిగా బిల్డ్ అవ్వడానికి కొంచెం కష్టం. సో అందుకోసం మీ బ్యాక్ అనేది హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రాంగ్గా బిల్డ్ అయితే మీ ఫ్రంట్ అనేది కొంచెం షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో బ్యాక్ ఏం లేకుండా ఫ్రంట్ని ఫ్లెక్స్ చేద్దామన్నా కాంట్ డూ ఎనీథింగ్. సో అది మైండ్లో పెట్టుకొని హ్యామ్స్ట్రింగ్స్ కూడా ప్రిఫరెన్స్ చేయండి. అది మంచిగా హెల్ప్ అవుతాయి మీకు నెక్స్ట్ బల్క్ చేసిన కట్ చేసిన. ఓకే సో ఫైనల్లీ ఆల్మోస్ట్ ఇంకో 6 or 1 week అయితే కంప్లీట్ అయితే మన 100 days. సో చూద్దాం ఎట్లా ఉంటుంది బాడీ. బట్ ఎనీవే సీ యూ టుమారో. ఎంజాయ్.